అరే మీరు ఉన్నాడు మాకి 8th క్లాస్లో ఒక లెసన్ మనీ అండ్ బ్యాంకింగ్. సో బిఫోర్ హౌ ద బ్యాంక్స్ ఆర్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, అలాగే బిఫోర్ వాటర్ సిస్టమ్ ఇస్తూ ఉండేది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది ఎలా ఏర్పడింది, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డౌట్స్ కొన్ని పిల్లలకు లెసన్లో మేము చెప్పాం, కానీ ఇంకా మిమ్మల్ని డైరెక్ట్ అడిగితే ఇది బాగుంటుందని క్వశ్చనీర్ కూడా మీకు పంపించాం. ఓకే పిల్లలు, కమ్ ఇండివిజువల్స్ అయినా షాప్ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. మీకు కావాలంటే స్టూడెంట్ అకౌంట్ ఇస్తారు, సార్ కావాలంటే ప్రొఫెషనల్ అకౌంట్ ఇస్తారు, సార్ ప్రొఫెషనల్ ఎంప్లాయీ కావాలి, అగ్రికల్చర్ తీసుకోవాలి అగ్రికల్చర్ ఇస్తారు, వాళ్ళ వర్క్ చేసే కేటగిరీ ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి, పాన్ కార్డు లేకపోయినా 10 years above కిడ్స్ కూడా ఇస్తాం. వాళ్ళ పేరెంట్స్కి మేజర్ రైట్స్ ఇస్తాం. వాళ్ళు 18 years వచ్చే తర్వాత వాళ్ళ పేరెంట్స్కి జాయింట్ అకౌంట్ ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ వాళ్ళు కాబట్టి 18 years బిలో వాళ్ళకి లేదు, కాకపోతే అకౌంట్ ఇస్తాం. వాళ్ళ పేరునే అకౌంట్ వాళ్ళ గార్డియన్ అపాయింట్ చేస్తూ ఉంటుంది పేరెంట్స్. నెక్స్ట్ వన్ కమ్ పక్కకుండా ఆటోమేటిక్గా మనం అకౌంట్ ఇవ్వడంతో పాటు మనం చెక్ బుక్, ఏటీఎం కార్డు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇస్తాం, చెక్ బుక్ ఇస్తాము, ఏటీఎం కార్డు కూడా ఇస్తాం. అకౌంట్ ఓపెన్ చేసే టైంలో ఇస్తాం మనం. అంటే స్టూడెంట్స్ జీరో అకౌంట్ ఉన్న వాళ్ళకి 18 years above ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ స్టూడెంట్ బేస్ అకౌంట్ అంటే మనం గార్డియన్ అపాయింట్ చేసుకొని ఇస్తాను. ఇప్పుడు ఎక్కువ స్కాలర్షిప్ అకౌంట్ అంటే వీళ్ళు ఇస్తారు, స్టేట్ బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మనం కిడ్స్ అకౌంట్ ఇచ్చే మనం ఇచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్ వీళ్ళకి ఇండివిజువల్ ఇష్యూ ఇస్తలేము, గార్డియన్ అపాయింట్ చేసుకొని ఇస్తున్నాం. జాయింట్